హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం వ్యూస్ గురించి నేర్చుకుందాం. వ్యూస్ అంటే ఏంటి, వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలి, వ్యూస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యూ అంటే ఏంటి? ఎ వ్యూ is a virtual table that contains rows and columns. It is a schema object that stores SQL statement pointing to the original tables and fetches the data from these original tables when we query the view. సో వ్యూ అనేది ఒక వర్చువల్ టేబుల్. అందులో రోస్ కాలమ్స్ ఉంటాయి, బట్ అది యాక్చువల్ టేబుల్ కాదు. ఓకే. సో ఇది జస్ట్ అందులో ఒక ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద ఒరిజినల్ టేబుల్స్. సో మనం ఒక టేబుల్ మీద వ్యూ క్రియేట్ చేసినప్పుడు అది జస్ట్ ఒక ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైతే ఆ వ్యూని క్వరీ చేస్తామో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ వ్యూ అంటామో, అది అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టేబుల్స్ నుంచి డేటా తీసుకొచ్చి మనకి చూపిస్తుంది. సో వ్యూలో అయితే డేటా ఉండదు. వ్యూ ఈజ్ ఏ వర్చువల్ టేబుల్. ఓకే. అది అందులో రోస్ కాలమ్స్ ఉంటాయి కానీ, మనం డిఫైన్ చేసే కాలమ్స్ అన్నీ ఉంటాయి కానీ, అది జస్ట్ వర్చువల్ టేబుల్. దాంట్లో ఫిజికల్ డేటా ఉండదు. ఓకే. ఎప్పుడైతే మనం ఆ వ్యూను క్వరీ చేస్తామో, అందులో ఉన్న ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఏ టేబుల్కి అయితే పాయింట్ చేస్తుందో ఆ టేబుల్స్ నుంచి డేటా తీసుకొచ్చి మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ఎ వ్యూ. వ్యూ ఈజ్ ఎ వర్చువల్ టేబుల్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ వ్యూ కెన్ బి క్రియేటెడ్ అండ్ మల్టిపుల్ టేబుల్స్ బై జాయినింగ్ దెమ్. సో మనం వ్యూ అనేది సింగిల్ టేబుల్ మీదే కాదు, సో మనం మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసి దాన్ని అంతటిని ఒక వ్యూగా క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఏ వ్యూ కెన్ బి క్రియేటెడ్ ఓవర్ అనదర్ వ్యూ. అంటే ఇప్పుడు ఒక వ్యూ ఉంది, దాని మీద నేను ఇంకొక వ్యూ క్రియేట్ చేయొచ్చు. వ్యూ అనేది ఒక టేబుల్ మీదే కాదు, మనం ఒక వ్యూ అనేది ఒక టేబుల్ని ఇంకొక వ్యూని జాయిన్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. In some databases, we can perform DML operations on a view that has no transformations or joins. సో కొన్నిసార్లు కొన్ని డేటాబేసెస్లో వెరీ రేర్గా మనం వ్యూస్ మీద డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్ కూడా చేయొచ్చు. ఓకే. బట్ నార్మల్ అన్ని డేటాబేసెస్లోనూ జస్ట్ సెలెక్ట్ మాత్రమే పనిచేస్తుంది, డిఎంఎల్ పని చేయదు. ఓకే. సో అన్ని డేటాబేసెస్లో వ్యూస్ ఆర్ రీడ్ ఓన్లీ. మనం దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం కాదు. ఏదో 1 or 2 డేటాబేసెస్లో మనం డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు వ్యూస్ మీద. ఓకే. ఓకే. వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్ స్టేట్మెంట్, క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్. సో క్రియేట్ వ్యూ, ఆ వ్యూకి ఏదో ఒక నేమ్ ఇస్తాం కదా, ఆ వ్యూ నేమ్ యాజ్ అని పెట్టాలి. ఇంకా సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏమైనా రాయొచ్చు. ఓకే. సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ n ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే. ఆర్ సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్ 1, ఇన్నర్ జాయిన్ టేబుల్ నేమ్ 2, అలా రాసుకోవచ్చు. ఎట్లా ఏ ఎస్క్యూఎల్ క్వరీ అయినా మనం రాయొచ్చు. సో దాన్ని ఒక వ్యూలో స్టోర్ చేస్తున్నాం ఆ ఎస్క్యూఎల్ క్వరీని. సో మనం ఎప్పుడైతే ఆ వ్యూని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ అంటామో, అప్పుడు అందులో బ్యాక్గ్రౌండ్లో ఈ క్వరీ రన్ అయ్యి మనకు డేటా వస్తుంది. ఓకే. సో డ్రాపింగ్ ఏ వ్యూ. సో ఒకవేళ నాకు వ్యూ అవసరం లేదు, దాన్ని డ్రాప్ చేయాలనుకుంటే సింపుల్ సింటాక్స్, డ్రాప్ వ్యూ, వ్యూ నేమ్. ఓకే. తర్వాత ఒకవేళ నాకు ఆల్టర్ చేయాలంటే వ్యూ డెఫినేషన్ని మార్చాలి, ఇందులో ఉన్న సెలెక్ట్ క్వరీని నేను మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? సింపుల్, క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే సరిపోతుంది. ఓకే. ఇందులో డేటా లేదు కాబట్టి, జస్ట్ వర్చువల్ వ్యూ కాబట్టి, ఫిజికల్గా డేటా లేదు కాబట్టి మనం రీప్లేస్ చేసిన డేటా ఏం పోదు. జస్ట్ ఇందులో ఉన్న ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అప్డేట్ అవుతుంది అంతే. ఓకే. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ, వ్యూ నేమ్, మళ్ళీ ఇందులో ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ మార్చాలి అంతే. సో ఒకవేళ మనం ఆ వ్యూని అప్డేట్ చేయాలన్నా, వ్యూ డెఫినేషన్ ఆల్టర్ చేయాలన్నా కూడా సో క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అని చెప్తే సరిపోతుంది. ఓకే. సో వ్యూస్ అడ్వాంటేజ్ ఏంటి? సో మనం మీకు డౌట్ రావచ్చు, ఆ వ్యూలో కూడా బ్యాక్గ్రౌండ్లో ఎస్క్యూఎల్ క్వరీనే రన్ అవుతుంది కదా, దాని బదులు డైరెక్ట్ మనం వ్యూ రన్ చేయొచ్చు, డైరెక్ట్ టేబులే రన్ చేయొచ్చు కదా, ఎందుకు వ్యూ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తున్నాము అని. సో ఆ వ్యూస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో చూడండి. ఓకే. సో ఇదేం చేస్తుంది? రిస్ట్రిక్టింగ్ ద యాక్సెస్ టు ఒరిజినల్ డేటాబేస్ టేబుల్స్. ఓకే. సో నాకు ఒరిజినల్ డేటాబేస్ టేబుల్స్ ఉంటాయి కదా, సో ఆ డేటాబేస్ టేబుల్స్ని నేను ఎవరికి షేర్ చేయాలనుకోలేదు. సపోజ్ నాకు డౌన్ స్ట్రీమ్స్ ఉన్నాయి అంటే, నేను లోడ్ చేసిన డేటాని యూజ్ చేసుకునే టీమ్స్ ఉంటాయి.
అలాగే ఎండ్ యూజర్స్ ఉంటారు. సో వాళ్ళకి నేను నా డేటాబేస్ టేబుల్స్ అన్నీ చూపించాల్సిన పని లేదు. ఓకే. సో ఆ డేటాబేస్ టేబుల్స్ మీద జస్ట్ వ్యూస్ క్రియేట్ చేసి ఆ వ్యూస్కి వాళ్ళకి యాక్సెస్ ఇస్తాను. సో నా యాక్చువల్ డేటాబేస్ టేబుల్స్కి యాక్సెస్ ఇవ్వను వాళ్ళకి. ఆ వ్యూస్కి మాత్రమే యాక్సెస్ ఇస్తాను. వాళ్ళు ఆ వ్యూస్ రన్ చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, వీఆర్ రిస్ట్రిక్టింగ్ ద యాక్సెస్ టు ఒరిజినల్ డేటాబేస్ టేబుల్స్ బై యూజింగ్ వ్యూస్ కదా. సెకండ్ది వచ్చేసి సింప్లిఫైయింగ్ ద ఎస్క్యూఎల్ క్వరీస్ టు ఎండ్ యూజర్స్. సో ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళకి అంటే మన డేటాని యాక్చువల్గా యూజ్ చేసే యూజర్స్. సో వాళ్ళకి వచ్చేసి ఎస్క్యూఎల్ పెద్దగా ఐడియా ఉండదు, జస్ట్ సింపుల్ సెలెక్ట్ క్వరీ లేదంటే వేర్ వరకు ఐడియా ఉంటుంది. బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ని జాయిన్ చేసి అందులోంచి డేటాను ఫెచ్ చేయాలి. ఆర్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, గ్రూప్ వైజ్ చేయాలి, సమ్మరీస్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట ఎండ్ యూజర్స్కి. సో మనం ఏం చేస్తాము, ఆ పెద్ద పెద్ద క్వరీస్ అన్నిటిని ఒక వ్యూలో పెట్టేసి ఆ వ్యూ వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనం రాసిన ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన డేటాని ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి ఎస్క్యూఎల్ క్వరీస్ రాసే హెడేక్ పోతా ఉంది. సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ వ్యూ అంటారు. సో అందులో బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్ద క్వరీ ఉన్నా కూడా అది రన్ అవుతుంది కదా. సో సింప్లిఫైయింగ్ ద ఎస్క్యూఎల్ క్వరీస్ టు ఎండ్ యూజర్స్. సో ఇది రియల్ టైంలో ఇలాగే జరుగుతుందండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే. థర్డ్ వన్, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ వ్యూస్ ఆన్ సేమ్ టేబుల్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇది చూడండి, సో నాకు ఒక టేబుల్ ఉంది, దాని మీద నేను మల్టిపుల్ వ్యూస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఎందుకంటే సపోజ్ నాది ఒక గ్లోబల్ ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఆర్ గ్లోబల్ సేల్స్ టేబుల్ ఉంది. అందులో మొత్తం అన్ని రీజియన్స్ డేటా ఉంటుంది. ఏషియా పసిఫిక్ ఉంటుంది, ఆఫ్రికా ఉంటుంది, ఆస్ట్రేలియా డేటా ఉంటుంది, యూరోప్ డేటా ఉంటుంది, అమెరికా డేటా ఉంటుంది, గ్లోబల్ సేల్స్ డేటా ఉంటుంది. బట్ నాకు ఒక ఎండ్ యూజర్ ఉన్నాడు, హీ బిలాంగ్స్ టు యూరోప్. ఓకే. అతను ఏం చేయాలనుకుంటున్నాడు, యూరోప్ సేల్స్ డేటా మాత్రమే చూడాలి అనుకుంటున్నాడు ఆ యూజర్. సో అప్పుడు మనం ఏం చేయాలి, కంప్లీట్ టేబుల్లో బిలియన్స్ ఆఫ్ రోస్ ఉన్నాయి. సో నేను అంత షేర్ చేయాల్సిన పని లేదు ఆ ఎండ్ యూజర్కి. నేను ఏం క్వరీ రాస్తాను, సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గ్లోబల్ ఎంప్లాయీ టేబుల్ వేర్ వేర్ రీజియన్ ఈక్వల్స్ టు యూరోప్ అంటాను. సో దాని మీద ఒక వ్యూ క్రియేట్ చేస్తాను. క్రియేట్ వ్యూ యూరోప్ ఎంప్లాయీ డీటెయిల్స్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గ్లోబల్ ఎంప్లాయీ టేబుల్ వేర్ రీజియన్ ఈక్వల్స్ టు యూరోప్ అని. సో అది ఆ ఎండ్ యూజర్స్కి ఇస్తాను ఆ వ్యూ. సో అతను ఫెచ్ చేసినప్పుడు ఓన్లీ యూరోప్ యూజర్స్ డేటా మాత్రమే వస్తుంది, మిగతాది రాదు. అలాగే సపోజ్ నాకు ఏషియా పసిఫిక్ డేటా యూజ్ చేసే ఇంకో యూజర్ ఉన్నాడు, అతనికి ఏం చేస్తాను, జస్ట్ రీజియన్ ఈక్వల్స్ టు ఏషియా పసిఫిక్ అంటాను. అప్పుడు ఏమవుతుంది, సో సేమ్ టేబుల్ మీదే నేను మల్టిపుల్ వ్యూస్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఒక యూజర్కి ఒక డేటా అవసరము, ఇంకో యూజర్కి ఇంకో డేటా అవసరము. సో ఇలాంటప్పుడు కంప్లీట్ టేబుల్ని వాళ్ళకి షేర్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకి ఏ డేటా అవసరమో అది ఫిల్టర్ చేసి మనం ఒకే టేబుల్ మీద మల్టిపుల్ వ్యూస్ క్రియేట్ చేయొచ్చు కదా. ఓకే. సో ఫోర్త్ వచ్చేసి, ఇఫ్ వీ వాంట్ టు హైడ్ ఒరిజినల్ కాలమ్ నేమ్స్ వీ కెన్ రీనేమ్ దెమ్ ఇన్ ద వ్యూ డెఫినేషన్. సో ఇప్పుడు నాకు ఒరిజినల్ కాలమ్ నేమ్స్ నా డేటాబేస్లో టేబుల్స్లో ఉండే ఒరిజినల్ కాలమ్ నేమ్స్ నేను హైడ్ చేయాలి అనుకుంటున్నా. వాళ్ళకి నా టేబుల్ నా డేటా మోడల్ చూపించాలని నాకు లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, నా ఒరిజినల్ టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్స్ కాకుండా వాటిని జస్ట్ ఇప్పుడు సెలెక్ట్ కాలమ్ 1 యాజ్ అని చెప్పేసి దానికి అలియాస్ నేమ్స్ ఇచ్చి వ్యూ డెఫినేషన్లో పెడతాను. సో వాళ్ళకి ఒరిజినల్ కాలమ్ నేమ్స్ కనిపించవు, ఓన్లీ మనం వ్యూ డెఫినేషన్లో ఏమైతే పెట్టామో అది కనిపిస్తుంది. ఓకే. ఫిఫ్త్ వన్, వీ కెన్ సమ్మరైజ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. ఓకే. సో ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఒక 5-6 టేబుల్స్ జాయిన్ చేసి సమ్మరీస్ క్యాలిక్యులేట్ చేయాలి నేనే. ఓకే. సో ప్రతిరోజు సపోజ్ ఆ క్వరీ నేను ప్రతిరోజు రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అప్పుడు ఏం చేస్తాను, ప్రతిరోజు ఆ క్వరీ స్టోర్ చేసుకొని రన్ చేయడం బెటరా, లేదంటే ఆ క్వరీ మీద ఒక వ్యూ క్రియేట్ చేసి జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ వ్యూ అని కొట్టడం ఈజీనా. సో సెకండ్దే ఈజీ. వన్ టైం నేను వ్యూ క్రియేట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకెప్పుడు రన్ చేయాలనుకున్నా కూడా ఆ పెద్ద క్వరీని రన్ చేయకుండా నేను సింపుల్ ఆ వ్యూని క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, వీఆర్ సమ్మరైజింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ వెరీ ఈజీలీ. ప్రతిరోజు నేను ఆ క్వరీ రాయట్లేదు, సింపుల్గా నేను వ్యూని ఫెచ్ చేస్తున్నాను అంతే. వ్యూని యూజ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ టేబుల్స్ నుంచి డేటా ఫెచ్ చేస్తున్నా. ఓకే. సిక్స్త్ పాయింట్, వ్యూస్ టేక్ వెరీ లిటిల్ స్పేస్ టు స్టోర్ ద క్వరీస్. ఓకే.
సో వ్యూస్లో యాక్చువల్ డేటా స్టోర్ చేసుకోదు, అందులో జస్ట్ ఎస్క్యూఎల్ క్వరీనే స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఏమవుతుంది, మనకి స్టోరేజ్ స్పేస్ ఏముండదు, జస్ట్ క్వరీ చేసుకోవడానికి సమ్ బైట్స్ ఆఫ్ మెమరీ చాలు. యాక్చువల్ డేటా స్టోర్ అవ్వదు కాబట్టి పెద్దగా స్పేస్ ఏం తీసుకోవు ఇవి. ఓకే, సో వ్యూస్ అనేటి యాక్చువల్గా రియల్ టైంలో యాక్సెస్ కంట్రోల్కి యూజ్ చేస్తారు. సో ఈ పాయింట్ అన్నమాట. సో నేను ఇది అండ్ రిస్ట్రిక్టింగ్ ద యాక్సెస్, ఈ పాయింట్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు రియల్ టైంలో. ఓకే, నేను నా యాక్చువల్ టేబుల్స్కి యాక్సెస్ ఇవ్వను, వాటి మీద వ్యూస్ క్రియేట్ చేసి ఎంత డేటా అవసరమో అంతే షేర్ చేస్తాను, నేను కంప్లీట్ డేటా షేర్ చేయను అనమాట ఎవరితోనూ. ఎండ్ యూజర్ ఏం డేటా అడుగుతున్నాడో ఆ డేటా మీద ఒక వ్యూ క్రియేట్ చేసి ఆ వ్యూకి యాక్సెస్ ఇస్తాను. సో మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్క్యూఎల్లో ఆర్ డేటాబేస్లో యాక్సెస్ కంట్రోల్స్ ఎలా చేస్తాము అంటే వ్యూస్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, ఆర్ డేటా సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తామన్నా కూడా వ్యూస్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మెటీరియలైజ్డ్ వ్యూస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో వ్యూస్కి మెటీరియలైజ్డ్ వ్యూస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఏ నార్మల్ వ్యూ జస్ట్ స్టోర్స్ ద ఎస్క్యూఎల్ క్వరీ, నాట్ ద డేటా ఆర్ రిజల్ట్ సెట్. సో నార్మల్ వ్యూలో మనం ఏం చెప్పాం, సో అది జస్ట్ ఒక ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ని స్టోర్ చేసుకుంటుంది కానీ యాక్చువల్ డేటా కానీ రిజల్ట్ సెట్ కానీ స్టోర్ చేసుకోదు అని. బట్ మెటీరియలైజ్డ్ వ్యూ ఏం చేస్తుందంటే ఏ మెటీరియలైజ్డ్ వ్యూ ఈజ్ ఎ వ్యూ దట్ స్టోర్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ద క్వరీ ఇన్ దట్ వ్యూ. ఓకే, సో మెటీరియలైజ్డ్ వ్యూ అనేది మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం కదా, వ్యూ డెఫినేషన్లో సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం కదా, ఆ సెలెక్ట్ నుంచి వచ్చే క్వరీ రిజల్ట్ను కూడా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇది ఫిజికల్గా సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది డేటాబేస్లో. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. సో వెన్ వీ క్వరీ ద మెటీరియలైజ్డ్ వ్యూ, ఇట్ రిటర్న్స్ ద డేటా ఫ్రమ్ రిజల్ట్స్ స్టోర్డ్ ఇన్ దట్ వ్యూ డైరెక్ట్లీ అండ్ ఇట్ విల్ నాట్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ అండర్లయింగ్ టేబుల్స్. సో మనం ఎప్పుడైనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ మెటీరియలైజ్డ్ వ్యూ అని కొట్టామనుకో, అదేం చేస్తుంది, ఆల్రెడీ ఆ మెటీరియలైజ్డ్ వ్యూలో స్టోర్ అయి ఉన్న డేటాను తీసుకొస్తుంది కానీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో టేబుల్స్ మీదకి వెళ్ళదు. ఓకే, సో అందులో ఉన్న రిజల్ట్ సెట్నే తీసుకొస్తుంది. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ మెటీరియలైజ్డ్ వ్యూస్ ఆర్ బెటర్ దాన్ వ్యూస్. సో పర్ఫార్మెన్స్ వైజ్ మెటీరియలైజ్డ్ వ్యూస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకు, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, నాకు ఒక సినారియో ఉంది. సో ఆ సినారియోలో ఒక 2-3 టేబుల్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా పెద్ద టేబుల్స్. ఓకే, అంటే మిలియన్స్ ఆఫ్ రోస్ ఉన్నాయి. వాటిని నేను జాయిన్ చేసి సమ్ ఫీల్డ్స్ తీసుకురావాలి వాటి నుంచి. సో ఇప్పుడు నేను ఒక వ్యూ క్రియేట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అది ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ టేబుల్స్ మీదకి వెళ్తుంది. నార్మల్ వ్యూ క్రియేట్ చేస్తే ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ టేబుల్స్ని జాయిన్ చేసి డేటా తీసుకొస్తుంది. సో ప్రతిసారి కూడా చాలా టైం తీసుకుంటా ఉంటుంది. బట్ నేను మెటీరియలైజ్డ్ వ్యూ చేశాను అనుకోండి, అది ఏం చేస్తుంది, ఒకసారి డేటా రీఫ్రెష్ చేసుకుంటుంది. సో ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి డేటా రీఫ్రెష్ చేసుకుంటుంది. అందులో ఏ డేటా ఉందో ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రిజల్ట్ ఏంటో దాన్ని తీసుకొచ్చి ఆ మెటీరియలైజ్డ్ వ్యూలో స్టోర్ చేసుకుంటుంది ఆ రిజల్ట్ని. సో నెక్స్ట్ టైం మనము ఆ మెటీరియలైజ్డ్ వ్యూని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ ఉన్నప్పుడు అందులో డేటా ఉంది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి టేబుల్స్ మీద ఆపరేట్ చేయాల్సిన పని లేదు. సో వెంటనే డేటాను ఫెచ్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే వ్యూ ఫాస్ట్గా వర్క్ అవుతుందా, మెటీరియలైజ్డ్ వ్యూ ఫాస్ట్గా వర్క్ అవుతుందా, డెఫినెట్లీ మెటీరియలైజ్డ్ వ్యూనే. ఓకే, సో పర్ఫార్మెన్స్ వైజ్ మెటీరియలైజ్డ్ వ్యూస్ ఆర్ సో మచ్ బెటర్ దాన్ వ్యూస్. బట్ ప్రాబ్లమ్ విత్ మెటీరియలైజ్డ్ వ్యూస్ ఏంటి, ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఓకే, ప్లస్ దాన్ని ఎవ్రీ టైము బ్యాక్గ్రౌండ్లో డేటా రీఫ్రెష్ అవుతూ ఉండాలి. సపోజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టేబుల్స్ నేను డేటా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ చేశాను అంటే, సో ఇక్కడ ఉన్న రిజల్ట్ సెట్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఈ డేటా రీఫ్రెష్ అనేది ఒక హెడేక్, సో డేటా స్టోరేజ్ అనేది ఒక హెడేక్. అదర్వైజ్ మనం డేటా రీఫ్రెష్ డేటా స్టోరేజ్ కాస్ట్ ఓకే అనుకుంటే మెటీరియలైజ్ వ్యూస్ చాలా ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తాయి వ్యూస్ కన్నా. ఓకే, సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తారు మెటీరియలైజ్డ్ వ్యూస్ని, క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్. ఓకే, సేమ్ జస్ట్ వ్యూ బదులు మెటీరియలైజ్డ్ వ్యూ అంటాం. క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్ అండ్ సెలెక్ట్ క్వరీ. ఓకే, సో ఇలా మెటీరియలైజ్డ్ వ్యూస్ క్రియేట్ చేస్తాం. కానీ స్నోఫ్లేక్లో మెటీరియలైజ్డ్ వ్యూస్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అంటే మనం మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసి మెటీరియలైజ్డ్ వ్యూస్ చేయడానికి లేదు. ఏదైనా ఒకే పెద్ద టేబుల్ ఉంది. ఓకే, సపోజ్ నాకు ఒక 100 బిలియన్ రోస్ ఉన్న టేబుల్ ఒకటి ఉంది.
సో బట్ నాకు దాని రిజల్ట్ మాత్రం ఈ క్వరీ రిజల్ట్ మాత్రం 10 రోస్ ఫెచ్ చేస్తుంది అంతే. ఓకే, 100 బిలియన్ రోస్ నుంచి 10 రోస్ ఫెచ్ చేస్తుంది. సో దాని మీద నేను వ్యూ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ప్రతిసారి 100 బిలియన్స్ని స్కాన్ చేస్తుంది. అలా కాకుండా నేను ఒక మెటలైజ్డ్ వ్యూ క్రియేట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ 10 రోస్ని తెచ్చి ఈ వ్యూలో పెట్టుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఆ మెటలైజ్డ్ వ్యూని ట్రిగ్గర్ చేసినప్పుడు వెంటనే డేటా ఇస్తుంది. సో ఎంటైర్ 100 బిలియన్స్ డేటాని స్కాన్ చేయదు అది. సో అలాగా స్నోఫ్లేక్లో మెటలైజ్డ్ వ్యూస్ ఎక్కడ యూజ్ అవుతాయంటే, సో మనం పెద్ద డేటా సెట్, చాలా పెద్ద టేబుల్ని క్వరీ చేసి జస్ట్ కొన్ని రోసే తెస్తాం. సో కొన్నిసార్లు నాకేముంటుంది, ఒక పెద్ద టేబుల్ని క్వరీ చేసి జస్ట్ ఒక 2-3 రోసే తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది మేల్ కదా మెటలైజ్డ్ వ్యూస్. సో తొందరగా రిఫ్రెష్ అవుతుంది, 2-3 రోస్ తొందరగా వచ్చేస్తాయి. స్టోరేజ్కి పెద్ద స్పేస్ అవసరం లేదు, 2-3 రోసే కాబట్టి. సో అలాంటి కేసెస్లో స్నోఫ్లేక్ మెటలైజ్డ్ వ్యూస్ చాలా వర్క్ అవుతాయి. బట్ అదర్ డేటాబేసెస్లో మనం జాయిన్ చేసుకోవచ్చు, వేర్ కండిషన్స్ అన్నీ రాసుకోవచ్చు, గ్రూప్ బై చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మెటలైజ్డ్ వ్యూ. తర్వాత మెటలైజ్డ్ వ్యూస్లో డేటా ఎలా రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక డేటా రావాలి, ఒక డౌట్ రావాలి. ఏంటి, ఇప్పుడు నేను ఒక టేబుల్ మీద మెటలైజ్డ్ వ్యూ క్రియేట్ చేశాను. ఆ తర్వాత నేను ఆ టేబుల్ మీద ఎక్స్ట్రా డేటా ఇన్సర్ట్ చేశాను, లేదా ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేశాను. అప్పుడు మెటలైజ్డ్ వ్యూలో ఉన్న రిజల్ట్ సెట్ ఎలా రిఫ్రెష్ అవుతుంది అకార్డింగ్ టు ద చేంజెస్ ఐఎమ్ డూయింగ్ టు ద టేబుల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో హౌ ద డేటా విల్ బి రిఫ్రెష్డ్ ఇన్ ద మెటలైజ్డ్ వ్యూ అనే ఒక డౌట్ రావాలి కదా. సో డేటా రిఫ్రెష్ ఇన్ మెటలైజ్డ్ వ్యూస్. సో హౌ ద డేటా గెట్ రిఫ్రెష్డ్ వెన్ అండర్లయింగ్ టేబుల్స్ గెట్స్ అప్డేటెడ్. దెర్ ఈజ్ నో స్టాండర్డ్ వే ఆఫ్ రిఫ్రెషింగ్ డేటా బట్ ఇట్ ఈస్ డేటాబేస్ స్పెసిఫిక్. అంటే ఈ మెటలైజ్డ్ వ్యూస్లో ఉన్న డేటాని రిఫ్రెష్ చేయడానికి ఒక స్టాండర్డ్ వే అంటూ ఏం లేదనమాట. అది డేటాబేస్ స్పెసిఫిక్, అంటే ఒక్కొక్క డేటాబేస్లో ఒక్కొక్క విధంగా డేటా రిఫ్రెష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సమ్ డేటాబేసెస్ దెర్ ఈజ్ ఆటో రిఫ్రెష్ ఆప్షన్. అంటే కొన్ని డేటాబేసెస్లో ఏమవుతుంది, డేటా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ అయినప్పుడు టేబుల్లో ఈ మెటలైజ్డ్ వ్యూస్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి అనమాట. ఆ ఫెసిలిటీ మనం పెట్టుకోవచ్చు. సో లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ స్నోఫ్లేక్లో మనకు ఆప్షన్ ఉందన్నమాట. సో మనం ఆటో రిఫ్రెష్ ఆన్ అని కొడితే, సో ఎప్పుడైతే మనకి మెటలైజ్డ్ వ్యూస్లో ఈ ఈ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ అయితే, సో కొంచెం టైం తీసుకొని ఈ మెటలైజ్డ్ వ్యూస్ కూడా అప్డేట్ అవుతాయి. ఓకే, సో ఇన్ సమ్ డేటాబేసెస్ వీ హ్యావ్ టు రిఫ్రెష్ మాన్యువల్లీ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో కొన్ని డేటాబేసెస్లో లైక్ పోస్ట్ గ్రే సీక్వెల్, మాంగో డీబీలో మనకి ఆటో రిఫ్రెష్ ఆప్షన్ లేదనమాట. సో మనం ఏం చేయాలి, మాన్యువల్గా, అంటే ఒకసారి డేటా అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒక్కసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటలైజ్డ్ వ్యూ అని కొడితే అప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ ఫస్ట్ టైం ఒక్కటి అప్డేట్ అయిన డేటాని ఫెచ్ చేసుకొచ్చి ఆ రిజల్ట్ సెట్లో పెట్టుకుంటుంది. సో ఇక్కడ ఆటో రిఫ్రెష్ లేదు, ఒకసారి మాన్యువల్గా రన్ చేయాలి. ఓకే, తర్వాత ఓకే, సో కొన్ని డేటాబేసెస్ మాత్రము రెండింటిని సపోర్ట్ చేస్తుంది. అంటే మాన్యువల్గా రిఫ్రెష్ చేసిన అవుతుంది, లేదా ఆటో రిఫ్రెష్ ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. లైక్ ఒరాకిల్, రెడ్ షిఫ్ట్ ఈ డేటాబేసెస్లో సో మనకు రెండు ఆప్షన్స్ వర్క్ అవుతాయి, మాన్యువల్ వర్క్ అవుతుంది, ఆటో రిఫ్రెష్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో అడ్వాంటేజ్ ఏంటి, మెటలైజ్డ్ వ్యూస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో వెన్ వీఆర్ ఫ్రీక్వెంట్లీ రన్నింగ్ సేమ్ క్వరీ, బెటర్ క్రియేట్ ఏ మెటలైజ్డ్ వ్యూ ఓవర్ ఇట్. ఓకే, సో ఒక క్వరీ ఉంటుంది, మనం ఆ క్వరీని ప్రతిరోజు, నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ క్వరీని ప్రతిరోజు రన్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఒక వ్యూ క్రియేట్ చేస్తే అది వ్యూ ఏం చేస్తుంది, ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ టేబుల్ మీదకెళ్ళి డేటా తీసుకొస్తుంది. అలా కాకుండా మెటలైజ్డ్ వ్యూ పెట్టామనుకోండి ఆ క్వరీ మీద, సో డైరెక్ట్ మనకు రిజల్ట్ సెట్ని ఇస్తుంది. సో చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి, చాలా అంటే చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి మెటలైజ్డ్ వ్యూస్ కదా. when we query large data set which returns few rows, better to use metallized views. ఇది కూడా చెప్పాను నేను. సో ఒక పెద్ద డేటా సెట్ని కానీ, లేదంటే ఒక 2-3 పెద్ద డేటా సెట్స్ని కానీ జాయిన్ చేసి మనం డేటా ఫెచ్ చేసినప్పుడు దాని రిజల్ట్ ఏమో ఫ్యూ రోస్, లైక్ 2 or 3 రోస్ లేదా 100 రోస్, అలా లిమిటెడ్ డేటా వచ్చిందనుకోండి. సో అలాంటి వాటి మీద కూడా మెటలైజ్డ్ వ్యూస్ క్రియేట్ చేయడం మేలు. ఎందుకంటే మనకు ఫ్యూ రోస్ కాబట్టి, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ రోస్ ఆర్ టెన్స్ ఆఫ్ రోస్ కాబట్టి డే పెద్దగా డేటాబేస్లో స్పేస్ తీసుకోదు, కొంచెం డేటా కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అలాంటి వాటి మీద. సో ఇలాంటి సినారియోస్లో మనం మెటలైజ్డ్ వ్యూస్కి వెళ్తాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ వ్యూస్ అండ్ మెటలైజ్డ్ వ్యూస్ ఇన్ SQL.
సో మీకు కామన్గా ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యూస్ అండ్ మెటలైజ్డ్ వ్యూ, ఆర్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వ్యూస్ అండ్ మెటలైజ్డ్ వ్యూస్ అని చెప్పేసి. సో అప్పుడు మనం ఈ పాయింట్స్ చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఏం చెప్పాలి? వ్యూ is a virtual table just stores the SQL query, but metallized view stores the result set of the underlying query. Okay, so idoka point. Second, views does not occupy storage, but metallized views storage space needed to స్టోర్ ద రిజల్ట్ సెట్. మనకి ఆ రిజల్ట్ సెట్ని స్టోర్ చేసుకోవడానికి స్పేస్ కావాలి మెటలైజ్డ్ వ్యూస్కి. సో ఇక్కడ క్వరీ ఫెచెస్ డేటా ఫ్రమ్ అండర్లయింగ్ టేబుల్స్, సో ద పర్ఫార్మెన్స్ మే బీ స్లో. సో మనం వ్యూని క్వరీ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ టేబుల్స్ మీదకి వెళ్ళి డేటా తీసుకురావాలి కాబట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ద క్వరీ అండ్ బేస్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ టేబుల్, సో పర్ఫార్మెన్స్ స్లోగా ఉండొచ్చు. అంటే ఒకవేళ పెద్ద టేబుల్ని మనం క్వరీ చేస్తుంటే పర్ఫార్మెన్స్ స్లోగా ఉండొచ్చు. బట్ పర్ఫార్మెన్స్ ఈజ్ బెటర్ దాన్ వ్యూస్ ఇన్ మెటలైజ్డ్ వ్యూస్ బికాస్ ఇట్ ఫెచెస్ ద డేటా ఫ్రమ్ ఆల్రెడీ కంప్యూటెడ్ రిజల్ట్ సెట్. సో డేటా ఆల్రెడీ రిజల్ట్ సెట్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి మనం మెటలైజ్డ్ వ్యూస్ని క్వరీ చేసినప్పుడు దాని నుంచి డేటా తీసుకొస్తుంది కాబట్టి ఫాస్ట్గా రన్ అవుతుంది. డెఫినెట్లీ పర్ఫార్మ్స్ బెటర్ దాన్ వ్యూస్. ఓకే, సో వ్యూస్లో అడ్వాంటేజ్ ఏంటి? నో డేటా రీఫ్రెష్ హెడేక్, అంటే డేటా రీఫ్రెష్ చేయాలి అనే పని లేదు. జస్ట్ వ్యూని క్వరీ చేస్తే అది బ్యాక్గ్రౌండ్లో టేబుల్స్ నుంచి డేటా తీసుకొస్తుంది. బట్ ఇక్కడ డేటా రీఫ్రెష్ హెడేక్ ఉంటుంది. సో డేటా రిఫ్రెష్ అంటే జస్ట్ మనకి మాన్యువల్ ఎఫర్టే కాదు, అది కాస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో డేటా రీఫ్రెష్ అవుతూ ఉందనుకోండి, అలా రీఫ్రెష్ అవ్వాలి అంటే అందులో ఉన్న అండర్లయింగ్ క్వరీ రన్ అవుతూ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో. సో అలా రన్ అయినప్పుడల్లా రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి సో ఇది కాస్ట్ ఓరియంటెడ్. అలాగే స్పేస్ కూడా ఆక్యుపై చేస్తుంది కాబట్టి స్పేస్ కూడా ఊరికే రాదు కదా, అది కూడా కాస్ట్ ఓరియంటెడ్. స్పేస్ అండ్ రిసోర్సెస్ టు రన్ ద రిసోర్సెస్ టు రీఫ్రెష్ ద డేటా. ఓకే, సో రెండు కాస్ట్ ఓరియంటెడ్ మెటలైజ్డ్ వ్యూస్లో. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వ్యూస్ అండ్ మెటలైజ్డ్ వ్యూస్ అండి. సో మనం సేమ్ ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.